ఐగుప్తుల చేతిలో చిక్కుకోకుండా పారిపోదామంటే ముందేమో ఎర్ర సముద్రం కనపడతా ఉంది. అదే సముద్రం లాంటి సమస్యలు మీ కుటుంబాలలో లేకపోలేదు రాత్రి. రక్తమే జయం. ఆమేన్ అనే బదులు యేసు రక్తమే జయం. ఎందుకంటే సమస్య యేసు నామములో నిన్ను విడిచిపోవును గాక. ఆమేన్. యేసు నామములో నిన్ను విడిచిపోవును గాక. ఆమేన్. యేసు నామములో నిన్ను విడిచిపోవును గాక. ఆమేన్. ఎంత శక్తుల ముడి అయినా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షించి ఆవరించి అవన్నీ తెగిపోవును గాక యేసు నామములో. ఆమేన్. దేవునికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు చెప్పాను కదా మోసే గారు, నీకు చెప్పాను ఐగుప్తులో ఉండగానే మేము అక్కడే ఉంటామయ్యా, అక్కడే చచ్చిపోతామయ్యా, అక్కడే మా సమాధులు చేయండి అని చెప్తే మమ్మల్ని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా మోసే అని వాళ్ళు ఎంతగానో మోసే మీద సనుగటమే కాదు, మోసేని కొట్టడానికి కూడా తయారైపోయారు. మోసే మీద తిరుగుబాటు చేశారు. సౌతారా నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచ్చిన ఒక్కసారి. పరో సమీపిస్తుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులను తమ వెనక వచ్చుట చూచి నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచ్చిన 5వ వచ్చిన ఒకరు చదవండి. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజులకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగ చేస్తుంది, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. ఎందుకు పోనిచ్చావురా? వాళ్ళు మన సేవలో ఉండేవాళ్ళు, మనకు బానిసలుగా ఉండేవాళ్ళు, మనకు తొత్తులుగా ఉండేవాళ్ళు. మీకు చక్కటి విషయం చెప్తాను. పరో హృదయము తన సేవకుల హృదయం అంట తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచారంట. నీ వాళ్ళే నీకు విరోధముగా లేస్తారు కొన్ని సందర్భాలలో. నీ ఉప్పు తిన్నవాడే నీకు ముప్పు తెచ్చే రోజుల జీవితంలో జరిగి ఉండొచ్చు. దావీదు అంటాడు, నా కంచాల తిన్నోడే, నా మంచాల బండినోడే, పండుకున్నోడే నన్ను తండటానికి కాలెత్తాడని చెప్తాడు దావీదు. చేతులు స్తోత్రాలు చెప్తాడు. ఒక కంచాల తిన్నోడు, ఒక మంచాల బండినోడు తండటానికి కాలెత్తాడంట. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మానికి ఉన్నాక అయితే వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు. మోసే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోసే? ఐగుప్తు సేనాధిపతులు మాకు నెయ్యాలు పెట్టేవాళ్ళయ్యా, ఉయ్యాల కొట్టేవాళ్ళు. పెట్టేవాళ్ళంట, కొట్టేవాళ్ళు. నువ్వు ఎప్పుడు మర్చిపోతావయ్యా? కొట్టేవాని పెట్టేవాని ఎప్పుడు మర్చిపో. దేవుడికి స్తోత్రం. కొట్టేవాని పెట్టేవాని ఎప్పుడు మర్చిపోదు. వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటారు. అదే బిడ్డలారా, ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అంటున్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మేము సాగటానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా? మేము ఐగుప్తులకే దాసులం అవుతామని నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చెప్పలేదా? నేను అంటానండి, ఎవరో చెప్తే దేవుని నమ్ముకొని, ఎవరో బాప్తీసం తీసుకోమంటే బాప్తీసం తీసుకొని, ఎవరో పెళ్లి చేసుకో, చర్చి పెళ్ళి అంటే పెళ్లి చేసుకొని, ఏదో కొంచెం కష్టం నష్టం కొన్ని ఒరదొరుకులు జరగగానే ఏం పెళ్లి చేసుకున్నాను నేను చచ్చిపోయాను, అందుకే వద్దని చెప్పాను. నేను చెప్పింది అవద్దని అప్పుడే పక్కన మాట నేను చెప్పి వద్దన్నా.